వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మిట్టపల్లి సురేంద్ర గారు ఉన్నారు. ప్రస్తుతం గద్దరన్న యాదిలో ఇక్కడైతే స్మారక సభకి రావడం జరిగింది. సో, ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఫస్ట్ గద్దరన్న అని తలుచుకోగానే మీకు మొదట గుర్తొచ్చే అంశం ఏంటి? పాట పాట తిరుగుబాటు, స్ఫూర్తి, యుద్ధం. ఆయనలాగా ఒక కమిట్మెంట్ తోని పనిచేసే లక్ష్యం పెట్టుకుని అట్లా పనిచేయాలని అనిపిస్తుంది. అన్న గుర్తొస్తే, అన్నం ఆయన తెలుసుకుంటే గురించి గుర్తొచ్చు. పాట పాడాలంటే ఎట్లా? ఏ పాట? ఆయన అన్న గురించి. అన్న అన్న గురించే రాసిన పాట. ఈ రోజు ఇందాకనే రాసిన పాట. ఆ భూమి ఉన్నంత వరకు వినిపించే శబ్దం గద్దరన్న చేసిన యుద్ధం, గాలి వీచినంత మేర ప్రవహించే పాఠం గద్దరన్న నీ కంఠం, నీ అడుగు ఆగిపోయినప్పుడు ఏరుకున్నదే నెమలి, నీ గొంతు మూగబోయినప్పుడు అద్దుకున్నదే అడవి, నీ ఆలోచనలు నింపుకున్నయ సముద్రాలు లొంగి, నీ ఆలోచనలు నింపుకున్నయ సముద్రాలు లొంగి, ఆ మన్ను తనలో కలుపుకున్నదే గద్దారన్నా నిన్ను, ప్రతి ఇంటికి నిన్ను పంట తీరుగా పంచడానికే, భూమి ఉన్నంత వరకు వినిపించే శబ్దం గద్దరన్నా చేసిన యుద్ధం, గాలి వీచినంత మేర ప్రవహించే పాఠం గద్దరన్నా నీ కంఠం. అంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. కొంతమంది విగ్రహాలు పెట్టాలని చెప్తున్నారు. కొంతమంది జిల్లాకి పేరు మార్చాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కొంతమంది అవార్డ్స్ అంటున్నారు. అంటే మీరు చూసి అంటే తగిన గౌరవం దక్కింది అనుకుంటున్నారా గద్దరానికి ఇప్పుడు దాకా? మీరు గద్దరన్న గౌరవాల కోసం బతకలేదు బ్రదర్. గద్దరన్న గౌరవాల కోసం బతకలేదు, కీర్తి కోసం బతకలేదు, ఆయన పేరు కోసం బతకలేదు, ఆయన అనంతరం నన్ను ఇట్లా చూడండి అని ఎవరి కోసం చెప్పలేదు. ఆయన బ్రతికి ఉన్నంత కాలం ఆయనకు ప్రజలు నేర్పించిన దాన్ని ప్రజల లోపల మార్పు తీసుకురావడం కోసం, ప్రజలకు న్యాయం జరగడం కోసం ఆయన జీవితాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన బుద్ధిని, ఆయన అలవాట్లను అన్నింటినీ సమాజానికి అంకితం చేసి పోరాడిన ఆయన వ్యక్తిగత కీర్తి కోసం కాదు. అలాంటి వ్యక్తిని కీర్తించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటది. ఈ భూమి మీద వచ్చే ప్రభుత్వాలకి, ఏ గవర్నమెంట్ కైనా, ఏ నాయకునికైనా గద్దరన్నను కీర్తించాల్సే ఉంటది. గద్దరన్నను గౌరవించాలి వాళ్ళే, గద్దరన్నకు వాళ్ళే గౌరవం దక్కేలాగా చూసుకోవాలి. ఆయన కోరుకున్నది కాదు, అది సమాజానికి గౌరవం, అది ఏలుతున్న రాజులకు గౌరవం, అది ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి గౌరవం, ఇక్కడ ఉన్న పరిపాలకులకు గౌరవం, తప్పితే ఆయనకు కాదు. ఇది ప్రభుత్వాలకే చిన్నతనం. ఆయన గురించి చెయ్యండి అని పోరాటాలు చేసేంత దరిద్రపు స్థితికి దిగజారిపోతుంది మన సమాజం. అంటే ఫిలిం అవార్డ్స్ కి గదరన్న పేరు పెట్టాలనేది ఒక అంశము. అయితే అదే గవర్నమెంట్ ఏమంటుందంటే ఫిలిం ఛాంబర్ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదని అదే గవర్నమెంట్ చెప్తుంది. అంటే ఎట్లా అంటే దీన్ని ఎట్లా చూడాలంటే ఫిలిం నేను ఒక విషయం చెప్తాను భయ్య. అమెరికాలో నిలబడి మనం తెలుగులో మాట్లాడితే ఎవరైనా మనకు రిప్లై ఇస్తారా? రిప్లై మీరు చెప్పండి. తెలుగులో మనం మాట్లాడితే ఎవరైనా మనకు సహాయం చేస్తారా? ఎవరైనా మన పట్ల స్పందిస్తారా? ఇది కూడా అలాంటిదే. సినిమా పరిశ్రమ వేరు, గద్దరన్న వేరు. గద్దరన్న ప్రజల మనిషి. గద్దరన్న సామాజిక పోరాటాల నుంచి, మావోయిజం పోరాటం నుంచి, చైతన్యవంతమైన పోరాటాల నుంచి, తిరుగుబాటు యుద్ధం నుంచి పుట్టుకొచ్చినాడు. ఆయనకు సమాజహితమైన మనుషులకు ఆయన పేరు మీద పురస్కారాలు ఇవ్వడం అనేది గొప్ప విషయం అయింది. దాన్ని ప్రజలు స్వీకరిస్తారు, దాన్ని సమాజం గౌరవిస్తుంది. సినిమా వాళ్ళకి ఇస్తే సినిమా వాళ్ళు ఏమని తీసుకుంటారు ఆయన గురించి? చెప్పండి మీరు. తీసుకోలేరు. అది 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 ఆ నిర్ణయం ఎందుకు నాకు సరైంది కాదు అనిపించింది. రేవంత్ అన్న నిర్ణయం చేసింది మంచి ఉద్దేశంతోనే, కానీ సినిమా పరిశ్రమ కరెక్ట్ కాదు. అది ఇవ్వాల్సింది తెలంగాణలో సామాజికంగా కష్టపడుతున్న వాళ్ళకి ఇవ్వాలి. ఎంతో మంది కవులు ఉన్నారు, ఎంతో మంది గాయకులు ఉన్నారు, ఎంతో మంది రచయితలు ఉన్నారు, ఎంతో మంది వ్యాసకర్తలు ఉన్నారు, ఎంతో మంది గొప్ప జర్నలిస్టులు ఉన్నారు, ఎంతో మంది కార్మిక నాయకులు ఉన్నారు, ఎంతో మంది హమాలి నాయకులు ఉన్నారు, ఎందరో సమాజం కోసం కష్టపడుతున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి భయ్య. ఎంతో మంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతో మంది మంచి టీచర్లు ఉన్నారు. నిజంగా గద్దరన్న దేనికోసం పోరాడిండు? స్వచ్ఛందంగా సమాజం మంచిగా ఉండాలని పోరాడిండు. అట్లా గద్దరన్న తర్వాత పోరాడుతున్న వాళ్ళని వెతికి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి గౌరవం దక్కుతుంది, ఈ ఈ ఈ సమాజానికి గౌరవం దక్కుతుంది. గద్దరన్నను మనం తీసుకుపోయి ఇంకొకరికి ఇవ్వడం వల్ల ఇంకొకరికి చైతన్యం నిండుతుంది. గద్దరన్న లాగా మార్పు ఏంది, వాళ్ళు ఎవరైనా ఏమైనా చేస్తారేమో చూడొచ్చు. సినిమా వాళ్ళకి ఏం అవసరం అండి? మీకు పర్సనల్ గా ఎలాంటి అటాచ్మెంట్ ఉందా అంటే గద్దరన్నతో గానీ, అంటే కలిసి పాడినది గానీ లేదా ఎట్లా పర్సనల్ గద్దరన్నకు నాకు పర్సనల్ గా చాలా మంచి సంబంధం ఉంది భయ్య. చాలా మంచి సంబంధం. నా కొడుకు పేరు పెట్టిండు ఇంటికి వచ్చి. ఆయనకు నాకు బాగా బాగా మంచి సంబంధాలు. నాకు ఎప్పుడు సభలలో అంటుకొని అట్లా పెట్టుకుని తిరగలేదు, కానీ నేను అన్నతో ఇంటికి పోయేది, కలిసేది. అన్న నా కోసం చాలా సార్లు నేను బయట ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వీళ్ళతో మాట్లాడాలని అన్నట్టు మంచి మాట్లాడేది. మా మిత్రుడు ఒకైనా కాజా పాషా అని సినిమా చేస్తే సినిమాను రిలీజ్ చేయట్లేదు, ఎవరు సహకరించట్లేదు అంటే అప్పుడున్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ డికే అరుణ గారి దగ్గరికి వచ్చి మాట్లాడింది.
మల్టీ డైమెన్షన్ రామ్మోహన్ రావు గారికి వచ్చి మాట్లాడండి. మా కోసం వచ్చి మేము అడిగితే, నేను కాజా పాషా గారు ఇద్దరం మాట అడిగితే 8:30కి నేను కలుస్తారా, ఎక్కడికి రావాలని అడిగింది. అన్న మన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లో నందిని కేఫ్ అని ఉంటుంది, ఇప్పుడు తీసేసిరబ్బా అది. ఆంధ్ర బ్యాంక్ అనుకుని మూల మీద ఉంటుంది, మెయిన్ రోడ్ మీద సెంటర్ లో. అన్న కేఫ్ దగ్గర వెళ్దాం అన్న అంటే మేము 8:30కి చెప్పినాం. ఆయన 8 గంటలకే ఉన్నాడు వచ్చి. అంత డెడికేటెడ్ గా ఉండేది, అంత గౌరవించేది, ఎవరికైనా కష్టం వస్తే అంత వెన్ను తట్టేది, అంత సహాయం చేసేది, అంత బాగుండేది ఆయన నాతో. నేను అడిగితే ఎక్కడికైనా నా కోసం వచ్చేది. అంటే ఆయన అనంతరం అంటే మీకు బాగా అంటే ఇప్పుడు గుర్తొచ్చి ఉంటే బాగుండు అనిపించిన సందర్భం ఏమైనా ఉందా? అంటే మీకు కారణం భయ్యా, గద్దరన్న ఉంటేనే బాగుండు. మీకు పర్సనల్ లేదు లేదు, అసలు గద్దరన్న చచ్చిపోవడమే నాకు బాధాకరమైన విషయం. గద్దరన్న లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాడు కదా. గద్దరన్న లాంటి మనిషి, అంతటి మంచి స్వభావం ఉన్నవాడు, ఎవరినైనా క్షమించే గుణం ఉన్నవాడు, ఎవరినైనా దగ్గర తీసే గుణం ఉన్నాడు, ఆదరించే మనసు ఉన్నాడు, అన్నింటికంటే పెద్ద మనసు ఉన్నాడు గద్దరన్న. అన్నింటికంటే ఇంత విప్లవాత్మకమైన మనిషి, దాంతో పాటు అంతటి అందగాడు మళ్ళీ మా దాంట్లో పుట్టడం. ఇంత అందగాడు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ అన్న యూ, ఉండాలనే కోరుకుంటాం కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.